బిర్యానీ కదా. సంస్కరణలకు కూడా నేను తెలియజేస్తున్నా. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు నాడు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చాం. నేడు ఉచితంగా 3 ఈ కార్యకర్త నాయకుడు ప్రారంభించాలి. ఇంతవరకు కూడా అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. కానీ మొన్న ఎన్నికల్లో చూస్తే మనమందరం ఆలోచించిన తర్వాత జగన్ పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యక్తిగత గౌరవాన్ని కాపాడతాం, నిలబెట్టుకుంటాం. మొన్నటి విజయంలోగా మరొకసారి విజయం చేస్తున్నా ఈ మహానాడుని మా ఆడబిడ్డలకు అంకితం చేస్తాం. మహిళల మహానాడుగా ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి అప్పగించి నేటి తల్లికి 100 వరకు అనేక పథకాలు అమలు చేస్తాం. ఏ పాలసీ అమలు చేసినా అది యువత కోసమే. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యమిచ్చాం. సాధారణ రైతు బిడ్డ నుంచి కార్మికుడి పిల్లల వరకు ఐటీ రంగంలో అవకాశాలు అందించుకున్నాం. ఒక్క పాలసీలో లక్షల అందుకే ఉగ్రతగా వెళుతున్నాం. తెలుగుదేశం పార్టీ 3 సంవత్సరాల్లో మహిళా సాధికారత ఉంది. నాకు ఎన్నికలైన వరకు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. నిర్మాణ బాధ్యత మనకు అప్పచెప్పారు. నేను చాలా ఎన్నికలు చూశాను. అలాంటివన్నీ మీరు చూస్తే 90 అపోజిట్ మధ్యపక్ష మహానాడు కార్యక్రమం మనం హైబ్రిడ్ మహానాడుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి సూచనలతో ఇంధనం సమస్యతో అందరూ కూడా ఇంధనం పొదుపుగా వాడాలా అనే ఒక నివాదం మీద మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈ హైబ్రిడ్ మహానాడు అని, హైబ్రిడ్ అనేది వర్చువల్ మహానాడు జరుపుకుంటున్నాం. వర్చువల్ మహానాడు జరిపిన ఈరోజు చూస్తుంటే దాదాపు 1875 క్లస్టర్లలో ఇదే కార్యక్రమం ఇప్పుడు మనం చూసే కార్యక్రమం నడుస్తుంది. ప్రతి దగ్గర కూడా ఒక పండగ వాతావరణంలో నడుస్తుంది. ప్రతి క్లస్టర్లో కూడా ముఖ్యంగా క్లస్టర్లు పెట్టి ఇట్లా చేయడం కూడా మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఆలోచన మేరకు ఇక్కడ ఉండే సమస్యలు ఏదన్నా ఉంటే సమస్యల్ని ముందుకు తీసుకొస్తే అది త్రూ జిల్లా స్టేట్ పార్టీ ఆఫీస్కి వచ్చేటట్టుగా సమస్యలు ఏదన్నా ఉన్నా ఇటువంటి ప్రదేశంలో మీరు దాన్ని ముందుకు తీసుకురావచ్చు అనే గట్టి నమ్మకంతో ఈ క్లస్టర్లు ఇవి ఇట్లా పెట్టడం, కార్యకర్తలందరూ ఒక పసుపు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఇప్పుడే నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 53, 54 వార్డు అటెండ్ అయి వచ్చాను. అక్కడ కూడా ఇదే వాతావరణం. అంటే ప్రతి దగ్గర కూడా ఇట్లే ఉంది. నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 82 క్లస్టర్లు ఉన్నాయి. ఇప్పుడు
కోవూరులో చూసుకొని నెక్స్ట్ ఆత్మకూరు పోతున్నాను. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ కూడా ఒకసారి విజిట్ చేసి నా పార్లమెంట్ కాబట్టి క్లస్టర్లో ఏదో ఒక క్లస్టర్లో పార్టిసిపేట్ చేస్తామని చాలా సంతోషం. మహానాడు ఇంత పెద్ద ఎత్తున మనం వర్చువల్గా కూడా చేసుకోవడం.